నందకిషోర్ గెస్ట్ హౌస్లో ఉంటున్న విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ల మీద ఎవరో బాంబుతో దాడి చేశారని తెలిసి రణదేవ్ బిల్లా అలాగే రాఘవ్ బిల్లాతో కలిసి బయలుదేరతాడు సాగర్. వాళ్ళు దారిలో ఉండగా సాగర్కి అన్నోన్ నంబర్ నుంచి కాల్ రావడంతో అటెండ్ చేస్తాడు. అవతలి వ్యక్తి గొంతు సాగర్కి పరిచయం లేకపోవడంతో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని తిరిగి ప్రశ్నించాడు. నేను ఎవరనేది నీకు ఇలా ఫోన్లో చెప్పను, కానీ నీకు నా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖమ్మంలో ఉన్న గెలాక్సీ హోటల్కి రా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ల మీద బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారో కూడా నేను ఇన్వెస్టిగేట్ చేయిస్తాను అని తను చెప్పాల్సింది చెప్పి సాగర్ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ వ్యక్తి కాల్ కట్ చేసేశాడు. కాల్ కట్ అయిన వెంటనే సాగర్ తన ఫోన్ని ఒక క్షణం కళ్ళు చిట్లించి చూసి డ్రైవర్ వెంటనే కారాపు అని చెప్పి రాఘవ్ బిల్లా వైపు తిరిగి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను గెలాక్సీ హోటల్కి రమ్మని చెప్పాడు. నేనతన్ని కలవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. సాగర్, నువ్వు ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ్ బిల్లా. అవతల వ్యక్తి ఎవరో, అతని సామర్థ్యం ఏమిటో పూర్తిగా తెలియకుండా సాగర్ అతన్ని కలవడం మంచిది కాదని రాఘవ్ బిల్లా అభిప్రాయపడ్డాడు. కాని అతని మనసులో మాట చెప్పకుండా సాగర్ డెసిషన్ని మరొకసారి ఆలోచించమన్నట్టుగా అన్నాడు. నన్ను కలవాలి అనుకుంటున్న వాళ్ళని నేనెందుకు కాదంటాను, వెళ్ళి ఒకసారి కనిపించేసి వస్తాను అని నవ్వుతూ చెప్పాడు సాగర్. రాఘవ్ బిల్లా సాగర్ నిర్ణయానికి అడ్డు చెప్పకుండా సరే నీ ఇష్టం అని చిన్నగా తల ఊపుతూ డ్రైవర్ వెంటనే కార్ స్టార్ట్ చేసి యూటర్న్ తీసుకుని గెలాక్సీ హోటల్కి పోని అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ సాగర్ వైపు తిరిగి మీరు హోటల్ నుండి బయటకు వచ్చేంత వరకు మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాకు వెంటనే కాల్ చేయండి అని అన్నాడు. సరే అని సాగర్ అనగానే రణదేవ్ బిల్లా వెనక్కి తిరిగి సాగర్ని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మాస్టర్ సాగర్, మీరక్కడికి ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదు. మీకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. వాళ్ళు మీ మీద అకస్మాత్తుగా దాడి చేస్తే వాళ్ళని ఎదిరించే ధైర్యం మీకు ఉందేమో, కాని నేను మాత్రం మీరు ఒంటరిగా వెళ్లడానికి ఒప్పుకోను అంటూ మొండికేశాడు. హమ్ము, వీడి అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అని సాగర్ మనసులో అనుకుంటూ ఒకవేళ నీకు నన్ను అక్కడికి ఒంటరిగా పంపడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా నాతో పాటు రావచ్చు, అంతేకాని నేనక్కడికి వెళ్లకుండా నువ్వు ఆపలేవు అని తేల్చి చెప్పేశాడు. తను గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత సాగర్ ఎవరి మాట వినడు అని రణదేవ్ బిల్లా మనసులో అనుకుని సైలెంట్ అయిపోయాడు. దాదాపు 1 గంట తర్వాత రాఘవ్ బిల్లా వాళ్ల కార్ గెలాక్సీ హోటల్ ముందు ఆగింది. సాగర్ రణదేవ్ బిల్లా ఆ కారు నుండి అడుగు బయట పెట్టగానే దాదాపు 1 అరడజన్ మంది మనుషులు వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్లలో ఒక వ్యక్తి ముందుకొచ్చి సాగర్ అంటే మీరేనా అని మర్యాదగా అడిగాడు. కాని సాగర్ సమాధానం చెప్పబోయే లోపే మళ్లీ తన పక్కనే ఉన్న రణదేవ్ని చూసి మీరు బిల్లా ఫ్యామిలీ వారసుడు కదా అని ప్రశ్నించాడు. రణదేవ్ బిల్లా ఆ వ్యక్తుల వైపు చిరాగ్గా చూస్తూ హా, అది నేనే. అయినా మీరు మా మాస్టర్ని ఎందుకు వెతుకుతున్నారు, ఏంటి సంగతి అని కనుబొమ్మలు ఎగిరేస్తూ పొగరుగా అడిగాడు. సాగర్ ముందు రణదేవ్ బిల్లా వినయంగా ఉన్నప్పటికీ అతని కోపం అలాగే పొగరు ఏమాత్రం తగ్గలేదు. ఖమ్మంలో తమ ఫ్యామిలీని ఎదిరించగలవాడు ఎవడూ లేడని అతనికి గట్టి నమ్మకం. అందుకే ఎప్పుడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. రణదేవ్ బిల్లా యాటిట్యూడ్ని ఏమాత్రం లెక్క చేయని ఆ వ్యక్తి సాగర్ వైపు చూస్తూ దయచేసి లోపలికి రండి, మా సార్ మీకోసం చాలాసేపటి నుండి లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఎంట్రన్స్ వైపు చేయి చూపించాడు. సాగర్ అడుగులు ముందుకు వేస్తుంటే వెంటనే 2 వ్యక్తులు అతని ముందు అలాగే అతని వెనక నిలబడి సాగర్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది చూసి రణదేవ్ బిల్లా హడావుడిగా సాగర్ పక్కకి వెళ్లి అతనితో సమానంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. సాగర్ ఆ వ్యక్తులను పరిశీలనగా చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కల్టివేటర్స్, పైగా వాళ్ళు శూన్య స్థాయిలో ఉన్నారు. వాళ్ళందర్నీ చూస్తూ ఉంటే సాగర్కి లోపల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువైపోతూ ఉంది. సాగర్ని ఆ వ్యక్తులు 8th ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ హెడ్ ముందుకి వంచి సార్, మేమిక్కడే ఉంటాము, మీరు లోపలికి వెళ్ళండి అని వినయంగా అన్నారు.
సాగర్ సరే అన్నట్టుగా తల ఊపి తన ఎదురుగా ఉన్న రూంలోకి ఎంటర్ అయ్యాడు. రణదేవ్ బిల్లా కూడా అతని వెనుక వెళ్లాడు. ఆ రూంలో దాదాపు సాగర్ వయసు ఉన్న ఒక వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకుని గాల్లో చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అతడు దాదాపు 6.5 అడుగుల ఎత్తు ఉండవచ్చని సాగర్ అంచనా వేశాడు. అతని మొహం కూడా చాలా గంభీరంగా ఉంది. ఆ వ్యక్తి సాగర్ని చూస్తూ పైకి లేచి, రండి సాగర్, వచ్చి కూర్చోండి అని తన ఎదురుగా ఉన్న సోఫా వైపు చూపించాడు. సాగర్ కూడా ఆ వ్యక్తికి నమస్కరించి అతని ఎదురుగా కూర్చోగానే, మిస్టర్ సాగర్, నేను మీ గురించి చాలా విన్నాను. ఈరోజు మిమ్మల్ని ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ వ్యక్తి మర్యాదగా చెప్పాడు. ఆ తర్వాత సాగర్ పక్కనే నిలబడి ఉన్న రణదేవ్ బిల్లా వైపు చూస్తూ, నువ్వు బిల్లా ఫ్యామిలీ వారసుడివే కదా, నీ కళ్ళలో ఆ పొగరు స్పష్టంగా కనిపిస్తుంది అంటూ గట్టిగా నవ్వాడు. ఆ మాటలు విన్న రణదేవ్ బిల్లా మొహం కోపంతో ఎర్రబడింది. అప్పుడు ఆ వ్యక్తి రణదేవ్ కళ్ళలోకి చూస్తూ, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. అయినా ఇన్ని సంవత్సరాలుగా ఖమ్మం మార్కెట్ ని ఏలుతూ ఉన్న ఫ్యామిలీ వారసుడికి ఆ మాత్రం పొగరు ఉండాలి అని చెప్పి రణదేవ్ని కూడా కూర్చోమని సైగ చేసి సాగర్ని చూస్తూ, ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ప్రమద్వర వసు. నేను ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని నవ్వుతూ అన్నాడు. ఆ పేరు వినగానే సాగర్కి ఖమ్మం కింగ్ దగ్గర్నుండి వచ్చిన రాయబారులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. దాంతో తన ఎదురుగుండా ఉన్న ప్రమద్వర వసుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, హా, నా దగ్గర ఉన్న పవర్ పిల్స్ కోసమేగా మీరు నన్ను కలవాలి అనుకుంటుంది అని సూటిగా అడిగాడు. అది విన్న ప్రమద్వర వసు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ, మిస్టర్ సాగర్, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ లాగా ఉన్నారు. మీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నేను కూడా దాపరికం లేకుండా విషయం సూటిగా చెప్తాను అని అన్నాడు. సాగర్ ఏం మాట్లాడకుండా అతను చెప్పే విషయం కోసం ఎదురుచూస్తూ మౌనంగా ఉన్నాడు. అప్పుడు ప్రమద్వర వసు రిలాక్స్డ్ గా చైర్ కి ఆనుకొని, నేను ఖమ్మంకి రావడానికి వెనుక 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, మీ దగ్గర నుండి పవర్ పిల్స్ ని తీసుకోవడం. రెండవది, మిమ్మల్ని మా ఇంటికి అతిథిగా ఆహ్వానించడం అని సింపుల్ గా చెప్పాడు. నా దగ్గర పవర్ పిల్స్ ను తీసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా అని గంభీరంగా అడిగాడు సాగర్. ఆ ప్రశ్న విన్న ఆ వ్యక్తి నెమ్మదిగా కుర్చీలోంచి పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ, సాగర్, మీరు చాలా తెలివైన వారని నాకు తెలుసు. అందుకే మీరు నాకు పవర్ పిల్స్ ఇస్తారని నేను గెస్ చేశాను అని చెప్పి ఒక క్షణం ఆగి సాగర్ వైపు చూసి నవ్వుతూ, నేను మిమ్మల్ని కలవడానికి ముందే మీ గురించి ఎంక్వైరీ చేయమని కొంతమంది మనుషుల్ని పురమాయించాను. అప్పుడు మీకు హైదరాబాద్ సిటీలో చాలా ఫ్యామిలీతో గొడవలు ఉన్నాయని నాకు తెలిసింది. అందుకే ఆ ఫ్యామిలీల సంగతి చూడమని నేను కొంతమంది మనుషుల్ని పంపాను. ఇంకా మీ అగ్నిహోత్రి ఫ్యామిలీ వారికి కూడా మా వాళ్ళు వాళ్ళ దెబ్బను రుచి చూపించి వచ్చారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని నేను భావిస్తున్నాను అని తను చేసినవన్నీ సాగర్కి వివరించాడు ప్రమద్వర వసు. అతని మాటలు విన్న సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. అంత డైరెక్ట్ గా హైదరాబాద్లోని టాప్ ఫ్యామిలీస్ మీద తనే దాడి చేయించాను అని చెప్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరికీ భయపడే రకం కాదని సాగర్ అర్థం చేసుకున్నాడు. అంతలోనే మళ్ళీ సాగర్ ఆ వ్యక్తి వైపు కోపంగా చూస్తూ, నా భార్య అఖిల అలాగే నా ఫ్రెండ్ శ్రావ్య కూడా నీ దగ్గరే ఉండి ఉంటారు కదా అని ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు. సాగర్ ఎక్స్ప్రెషన్ చూసిన ఆ వ్యక్తి సాగర్ తనని తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకొని, మిస్టర్ సాగర్, ఆ చీప్ డాన్ హాల్ మనుషులు మీ వైఫ్ ని అలాగే మీ ఫ్రెండ్ ని బంధించి ఉంచారు. వాళ్ళను కాపాడ్డానికి నేను నా మనుషుల్ని పంపించాను. మీరు వాళ్ళ గురించి దిగులు చెందాల్సిన పనేం లేదు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో నా మనుషుల పరిరక్షణలోనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదమూ లేదు అని హడావుడిగా చెప్పాడు ఆ వ్యక్తి. అది విన్న తర్వాత సాగర్ ఇంకేం మాట్లాడలేదు. కాని అతని కళ్ళలో మాత్రం డిసప్పాయింట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి మళ్ళీ సాగర్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటూ, మిస్టర్ సాగర్, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటున్నాను. మీరు కనుక నాతో చేతులు కలిపారు అంటే చీకటి రాజ్యంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. నాకు కావలసిన సహాయం మీరు చేస్తూ ఉంటే మీరు ఏం సాధించాలనుకున్నా దానికి నేను ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను అని తను అనుకున్నది సూటిగా చెప్పాడు. అతని మాటలు విన్న తర్వాత కూడా సాగర్ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు.
కాని రణదేవ్ బిల్లా మాత్రం మొహం చిట్లించాడు. ఎందుకంటే ప్రమద్వర వసు డీల్ మాట్లాడుతున్నట్టే ఉంది. కానీ ఒకవేళ ఆ డీల్ కి సాగర్ ఒప్పుకోకపోతే సాగర్ని కూడా అతను నాశనం చేసేస్తాడు. దాంతో ఇతను డీల్ మాట్లాడేది తక్కువ, బ్లాక్మెయిల్ చేసేది ఎక్కువలా ఉంది అని మనసులోనే అనుకున్నాడు రణదేవ్ బిల్లా. అదే సమయంలో లాంగ్వేజీ అకాడమీ కాన్ఫరెన్స్ రూమ్ లో ముఖ్యులందరూ అక్కడి హెడ్ తో జరగబోయే సమావేశానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ తలలు దించుకొని తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. మయులతో కలిసి పోరాటం చేయటం అంత తేలిక కాదు. మనం ఒక చిన్న తప్పు చేసినా మన వాళ్ళు అందరూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని ఒక వ్యక్తి అనగానే, అవును, వాళ్ళు ఈసారి ఇవిల్ ప్రోటోసిస్ కింగ్ తో చేతులు కలిపి సీల్ ని కూడా బ్రేక్ చేయాలని చూశారంట. మనం ముందుగానే అన్నిటికీ సిద్ధమై ఉండాలి అని అన్నాడు మరో వ్యక్తి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బలదేవ్ కల్పించుకుంటూ, ఆ సీల్ ని మన పెద్దలందరూ అమెరికల ద్వారా బలోపేతం చేశారు. మనలో అమెరికల గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని అనగానే, మీరందరూ కాస్త సైలెంట్ గా ఉండండి. ముందు కశ్యప్ ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అని అరుస్తున్నట్టుగా చెప్పాడు వీరేంద్ర. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అతను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. పెయింటింగ్ సెక్టార్కి సంబంధించిన మాలిని తప్ప అందరూ అక్కడికి రావడంతో ముఖ్యమైన మీటింగ్ అని చెప్పినా కూడా ఆమె ఇక్కడికి ఎందుకు రాలేదు? తనకి కొంచెం కూడా బాధ్యత లేకుండా పోయింది అంటూ తనలో తానే చిన్నగా అనుకున్నాడు వీరేంద్ర. 10 నిమిషాల తర్వాత గంభీరమైన మొహంతో కశ్యప్ కాన్ఫరెన్స్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అతడిని చూడగానే అందరూ అడగకుండానే తమ మైండ్ లో ఉన్నది చెప్పడం మొదలు పెట్టారు. మనం బయట నుంచి వస్తున్న ఆ మయులతో పోరాడడమే కాదు, ఎప్పటి నుండో మనకు శత్రువులుగా ఉన్న మిరియడ్ ఇమేజ్ సెక్టార్ అలాగే అలయన్స్ వాళ్ల నుండి కూడా మన వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి అని గట్టిగా అరిచాడు మార్షల్ సెక్టార్ లీడర్. అది విన్న బలదేవ్ ఆవేశంగా పైకి లేస్తూ, మనం ఒకేసారి ఇద్దరితో ఎలా పోరాడగలం? మనం ఇంకా మన అంతర్గత శత్రువులను పూర్తిగా జయించలేదు. ఇప్పుడేమో ఆ మయులు ఇవిల్ కింగ్ తో దండయాత్రకు సిద్ధమయ్యారు. మనం దీన్ని ఎలా ఎదుర్కోగలం అని గట్టిగా అరిచాడు. మీరందరూ కాస్త సైలెంట్ గా ఉంటారా అని అక్కడ ఉన్న బల్లపై బలంగా కొడుతూ అన్నాడు కశ్యప్. అంతలో ఆ కాన్ఫరెన్స్ రూమ్ డోర్ ఒక్కసారిగా బద్దలైంది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ లోకి వస్తూ ఉండగా వాళ్ళ శరీరాల నుండి అమితమైన కాంతి విడుదలవుతుంది. కాన్ఫరెన్స్ రూమ్ లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? ప్రమద్వర వసుతో ఫ్రెండ్షిప్ చేయడానికి సాగర్ ఒప్పుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.